మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి మాత్రం లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి మెదక్ జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ మాత్రం సంగారెడ్డి మెదక్ జిల్లాలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పండుగ పూట కావడం, ఈరోజు వినాయక చవితి కావడంతో కూడా స్థానికులు కావచ్చు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మెదక్ జిల్లా విషయానికి వస్తే మాత్రం మెదక్ జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీ అంతా కూడా భారీ వర్షానికి జలమయమైంది. అదేవిధంగా హవేలీగన్పూర్ మండలంలోని దూప్ సింగ్ తండా వద్ద మరోసారి వాగు పొంగి అక్కడ దూప్ సింగ్ తండకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా రాజ్పేట్ తండా పరిధిలోని కాప్రాయపల్లికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ మండలంలోని రాలమడుగు గ్రామంలో భారీ వృక్షానికి మెదక్ రాలమడుగు రహదారిపై భారీ వృక్షం నేల కొరిగింది. దీంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అలాగే హవేలీగన్పురంలో ప్రధానంగా వరి పంట నీట మునిగింది. దీంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా రేగోడ్ మండలంలోని జగిర్యాలలో వర్షాలకైతే గుండువాగు అక్కడ పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో 20.4 సెంటీమీటర్ల అతి భారీ వర్షం అయితే కురిసింది. టేక్మాల్లో 20.1, రామాయంపేటలో 17.9, శివనూరులో 16.5, సర్దనలో 16.1, లింగాయపల్లిలో 15.5 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం అయితే నమోదైంది. సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలో నిజాంపేటలో 17.6, కల్హేరులో 11, మనూరులో 10.1, కడపాల్లో 10 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. దీంతో సంగారెడ్డి జిల్లా కూడా నారాయణఖేడ్ నియోజకవర్గం అదేవిధంగా ఆందోళన నియోజకవర్గంపై మాత్రం ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి అక్కడ ఉన్నటువంటి మన్సూర్ వాగు పొంగి పొర్లుతుంది. దీంతో కంగ్టి అదేవిధంగా పిట్లం అదేవిధంగా సిరిగాపూర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలకైతే అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఆ వాగు ఉధృతికి అక్కడ రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ కూడా అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల ఆలయం 13 రోజులుగా కూడా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. సింగూరు ప్రాజెక్టు గేట్లెత్తడంతో మాత్రం ఇటీవల దాదాపు 40,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో 13 రోజులుగా కూడా టెంపుల్ గర్భగుడి క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు వరద లేకుండా కూడా మరోసారి సింగూరు ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్ల వరద వస్తుండడంతో మాత్రం సింగూరు ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి మంజీరా నదికి వరద పోటెత్తే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగానే ఇంకా ఆలయం కూడా తెరవలేదు. దీంతో అక్కడ కూడా భక్తులు కూడా అమ్మవారి గర్భగుడి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా తీవ్ర నిరాశకు లోనవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో 2 రోజుల పాటు అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఇప్పటికే కూడా రామాయంపేట తూప్రాన్లో పలు కాలనీలు కూడా జలమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇటు సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్లోనూ భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈరోజే వినాయక చవితి కావడంతో మాత్రం ఆ పూజా సామాగ్రి కావచ్చు పూజా వస్తువులు తీసుకోవడానికి బయటకు వస్తున్నటువంటి వారికి మాత్రం వర్షాలతో మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే తప్పడం లేదు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో వర్షం దంచుకొడుతోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. టీ మాదాపూర్ నుంచి శంకరంపేట వరకు వచ్చే లింక్ రోడ్డు బ్రిడ్జిపై నీళ్లు అలుగుపారుతోంది. ఖాజాపూర్ నుంచి రామాయంపేట వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు అధికంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. देखो बा एवढी सबजनेर मोत